శ్రీ మహావిష్ణువు దశావతారాల సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ మంచి వ్యూస్తో బాగా సపోర్ట్ చేశారు. మత్స్యావతార పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సత్యవ్రతుడు నిరంతరం శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూనే ఉంటాడు. ఈయనే కాబోయే మనువు. ఒకనాడు సత్యవ్రతుడు నదిలో స్నానం చేస్తుండగా తన చేతిలో ఒక చేప తనని రక్షించమని వేడుకుంటుంది. కరుణతో సత్యవ్రతుడు ఓ చిన్న పాత్రలో ఉంచుతాడు. మరుసటి రోజు చేప ఆకారం పెరుగుతుంది. ఆ చేపని పెద్ద పాత్రలోకి మారుస్తాడు. తరువాత రోజు మళ్ళీ తన ఆకారాన్ని పెంచుకుంటుంది. ఆ చేపని ఒక నదిలోకి వదులుతాడు. ఇది ఖచ్చితంగా మహిమగల చేప అని భావిస్తాడు సత్యవ్రతుడు. అప్పుడు ఆ చేప మత్స్యావతారం ధరిస్తుంది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సత్యవ్రతునితో ఇలా అంటాడు: కొన్ని రోజులలో ప్రళయం రాబోతుంది. నువ్వు ప్రతి జీవి నుండి ఓ చంద్రుని తీసుకువచ్చి ఓ పెద్ద ఓడలో భద్రపరచు. నేను మిమ్మల్ని కాపాడుతాను. ప్రళయం సంభవించిన నాడు మత్స్యావతారము ఆ ఓడని రక్షించి హిమాలయ పర్వతాలకు తీసుకువెళ్తుంది. తరువాత హయగ్రీవుని వధించి 4 వేదాలను రక్షించి సత్యవ్రతుడికి ఇస్తాడు. వేదజ్ఞానంతో మళ్ళీ జీవన వృత్తిని కొనసాగిస్తారు.